వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో ఆలేరు నియోజకవర్గంలో బీర్ల ఎలే గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా అలాగే గవర్నమెంట్ విప్ గా ఉన్నారు. సో నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో ఏకంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలే గారి ఫోటో మిస్ కావడం అనేది ప్రస్తుతం ఆలేరు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో యూత్ కాంగ్రెస్ గెలిచి తర్వాత వాళ్ళకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సో అందుట్లో మాత్రం ఎమ్మెల్యే ఫోటో మిస్ కావడం అనేది జరిగింది. సో అదేదో బై మిస్ లో చేశారా అంటే దానికి సమాధానంగా కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. నిన్న మొన్న వచ్చినటువంటి పారాషూట్లకి కొత్త కొత్త పదవులు, పెద్ద పెద్ద పదవులు ఇస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికి మాత్రం పదవులు రావడం లేదు. సో ఈ విధంగా పార్టీ మారిన వాళ్ళకి ఐలే గారు ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తే మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. సో ఐలే గారు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా గెలవడం, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొంగడి సునీత పైన గెలవడం తోటి రేవంత్ రెడ్డి గారు ఏకంగా ప్రభుత్వ విప్పు అంటే పదవి ఇచ్చారు. అలాగే మంత్రి పదవి రేస్ లో కూడా ఐలే ఉన్నారు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి అంటే నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యే గారికి పిలుపు లేకపోవడం, తర్వాత అక్కడ నెక్స్ట్ గనక ఈ విధంగానే జరిగితే కార్యకర్తల్ని గనక మర్చిపోతే డెఫినెట్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏందో చూపిస్తాం. సో మొదటి నుంచి కష్టపడ్డ వారికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, కానీ నిన్న మొన్న వచ్చిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా ఆ సమావేశంలో జరిగినటువంటి ఇష్యూ. మరి దీనిపైన మాత్రం ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే వర్గీయులు ఎవరు కూడా స్పందించలేదు. మరి దీనిపైన ఎమ్మెల్యే ఎలాంటి రియాక్షన్ ఇస్తారు? సో పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశాలు ఇస్తారా, లేకపోతే అధికారంలో ఉన్నామని చెప్పేసి వారి పద్ధతిలో వారు నడుచుకుంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.